కానీ నేను దేవుని పూజ కనుక దేవునికి కీర్తిస్తాను, నిన్ను మనసుతో ప్రేమిస్తాను, దేవుని కీర్తిస్తాను, నిన్ను మనసుతో ప్రేమిస్తాను. కుచి కుచి చిన్న కుచి 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 యేసయ్య కుచి. కొందరేమో నన్ను అమ్మ పూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న పూచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ పూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న పూచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని, నన్ను ప్రేమించే దేవుని కూచిని. కుచి కుచి చిన్న కుచి 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 యేసయ్య కుచి. నేను కుచి చిన్న కుచి యేసయ్య కుచి, దేవునికి ఇష్టమైన కూచిని. కొందరేమో నన్ను అమ్మ పూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న పూచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ పూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న పూచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని, నన్ను ప్రేమించే దేవుని కూచిని. కుచి కుచి చిన్న కుచి 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 యేసయ్య కుచి. అమ్మ కూచిలా అమ్మ మాట వింటాను, నాన్న కూచిలా నాన్నను గౌరవిస్తాను. అమ్మ కూచిలా అమ్మ మాట వింటాను, నాన్న కూచిలా నాన్నను గౌరవిస్తాను. కానీ నేను దేవుని కూచి కనుక, కానీ నేను దేవుని కూచి కనుక దేవునికి కీర్తిస్తాను, నిన్ను మనసుతో ప్రేమిస్తాను, దేవుని కీర్తిస్తాను, నిన్ను మనసుతో ప్రేమిస్తాను. కుచి కుచి చిన్న కుచి 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 యేసయ్య కుచి.
నేను దేవుని పూజ కనుక దేవుని స్తుతిస్తాను, నిన్ను ఆత్మతో పూజిస్తాను, దేవుని స్తుతిస్తాను, నిన్ను ఆత్మతో పూజిస్తాను. కుచి కుచి సింగ కుచి 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 యేసయ్య కుచి. కొందరేమో నన్ను అమ్మ కుచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కుచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ కుచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కుచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని, నన్ను ప్రేమించే దేవుని కూచిని. కుచి కుచి సింగ కుచి 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 యేసయ్య కుచి. నేను కూచి చిన్న కూచి. నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? నా ఫ్రెండ్ని నాతో కూడా తీసుకొస్తాను, నీ ఫ్రెండ్ని నీతో కూడా తీసుకొస్తావా? బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు, బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు. ఇవన్నీ ఎందుకో తెలుసా? హాయ్ పిల్లలు, అలసిపోయారు కదా? అలసిపోయారా? చేస్తారా? ఏం చేస్తారు? డ్యాన్స్ చేస్తారా? చేస్తారా? అయ్యో, చేద్దాం కానీ కాసేపు కూర్చుందాం. కూర్చోండి, కాసేపు అయ్యాక మళ్ళీ చేద్దాం. మీ లైన్లో సరిగ్గా కూర్చోవాలా. వామ్మో, ఎంత ఎనర్జీయో, ఎంత బాగా చెప్తున్నారో. ఈరోజు VBS ఎన్నో రోజు? ఫస్ట్ డేనా? థర్డ్ డేనా? సెకండ్ డే కదా. మీరు నిన్న చాలా ఎంజాయ్ చేసిరా చేయలేదా? చేసిరా? ఎంజాయ్ చేసారా? ఈరోజు సెకండ్ డే కదా. ఈరోజు కూడా మనకి చాలా చాలా స్కిట్ ఉంటాయి, మంచిగా డ్యాన్సులు ఉంటాయి, మంచి మంచి స్టోరీస్ చెప్తారు అక్కయ్యలు. మనం విందామా? వింటారా? నిల్చున్నారా అందరూ?
నిల్చున్నారా? ఓకే, ఆడుకుందామా? ఆడుకుందామా? ఓకే, నేను ఫ్రూట్ అన్నప్పుడు ఎలా చేయాలి? పైకి లేపాలి చేతులు. మీరు ముందు ఇలా పెట్టుకుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? ఫ్రూట్ అన్నప్పుడు ఎలా చేయాలి? ట్రీ అన్నప్పుడు లీవ్స్. ఓకే, ఫ్రూట్. అవుట్ అవుతారు చెప్తున్నా, సరిగ్గా వినండి. ఫ్రూట్. అవుట్ అయిన వాళ్ళు కూర్చోవాలి, నిజాయితీగా ఒప్పుకోవాలి. అవుట్ అయిన వాళ్ళు ఎవరికి వాళ్ళే కూర్చోవాలి. మనం కూర్చోకపోయినాం అనుకోండి, మన ఫ్రెండ్ ఏం చేస్తాడు, అక్క వీడౌట్ 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 అని వాళ్ళు వరుతూనే ఉంటారు. అవసరమా? అవుట్ అయిన వాళ్ళు కూర్చోండి. ఫ్రూట్. ట్రీ. ట్రీ. లీవ్స్. లీవ్స్. అందరూ చేయట్లేదు. లీవ్స్. ఫ్రూట్. ట్రీ. లీవ్స్. ఫ్రూట్. లీవ్స్. అవుట్ అయ్యారు చాలామంది. కూర్చోండి. నేను చూసేసా అవుట్ అయిన వాళ్ళు కూర్చోండి. నేను చూశాను, అవుట్ అయిన వాళ్ళు కూర్చోండి. లీవ్స్. లీవ్స్. ఫ్రూట్. ట్రీ. ట్రీ. లీవ్స్. లీవ్స్. ఫ్రూట్. ఫ్రూట్. లీవ్స్. ఇప్పుడు ఫాస్ట్ చేద్దామా? మరి అవుట్ అయిపోయిన వాళ్ళు నిజాయితీ కూర్చోవాలి. ఎందుకంటే మన ముందు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి అబద్ధాలు ఆడొద్దు, సరేనా? అబద్ధాలు ఆడకుండా కూర్చోవాలి. ఓకే, ఫ్రూట్. లీవ్స్. ట్రీ. 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 అవుట్ అయిన వాళ్ళందరూ కూర్చోవాలి. స్టోరీ వింటారా? స్నాక్స్ తింటూ స్టోరీ వింటారా? స్నాక్స్ తింటూ స్టోరీ వింటారా? తెలుసురా, అన్నీ తెలుసు మీకు. ఫిలిప్తీయులు దేవుని ప్రజలకి విరోధంగా మారిపోయారు. విరోధులు అంటే ఎవరు? శత్రువులు అంటే ఎనిమీస్. శత్రువులు అంటే ఎవరు? ఎనిమీస్. అవునా? దేవునికి విరోధంగా, దేవునికి మరియు ఇంకెవరికి? దేవుని ప్రజలకి. ప్రజలంటే ఎవరు? దేవుని ఇష్టపడేవారు, దేవుని ప్రార్థించేవారు, దేవుణ్ణి ఇష్టపడేవారు, దేవుణ్ణి ప్రార్థించేవారిని వాళ్ళకి ఎనిమీస్ అయిపోయారు. ఎవరు? ఫిలిప్తీయులు. అవునా? మీరు విన్నట్లా స్టోరీ కదా? ఫిలిప్తీయులు దేవుని ప్రజలకు విరోధంగా మారిపోయారు. ఆ దేవుని ప్రజలలో ఎవరు? మనోహ, అతని భార్య. వాళ్ళకిద్దరికి పిల్లలు లేరు. వాళ్ళు ఒకరోజు చాలా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడికి ఒక దేవదూత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమైపోయి వాళ్ళతో మాట్లాడుద్ది. ఏమని? మీకు కొడుకు పుడతాడు. ఏమని మాట్లాడుద్ది? మీకు కొడుకు పుడతాడు. తను వీళ్ళు దేవునికి ఇష్టమైన ప్రజలు కదా. ఎవరు? ఈ మనోహ అండ్ అతని భార్య. వీళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఒక కొడుకు పుడతాడు. అతను ఏం చేస్తాడంట? ఫిలిప్తీయులని ఏం చేస్తాడు? ఫిలిప్తీయులకు ఫ్రెండ్స్గా మారిపోతాడంటాడా? కాదు, ఫిలిప్తీయులని ఓడించేవారిగా ఆ అబ్బాయి ఎదుగుతాడు. ఓకేనా? ఫిలిప్తీయుల్ని ఓడిస్తాడు అని చెప్పి, కానీ ఏంటంట ఇంకా? కానీ అతని
వెంట్రుకలని. ఏంటి? హెయిర్. వెంట్రుకలని ఎప్పుడు కూడా కత్తిరించొద్దు అని చెప్తాడు. ఎవరు? దేవదూత. అర్థమవుతుందా? దేవదూత వారితో మాట్లాడతాడు. ఏమని? మీకు ఒక కొడుకు పుడతాడు, తను ఫిలిప్తీయుల్ని ఓడించేవారిగా ఉంటాడు, కానీ అతని తల వెంట్రుకలను ఎప్పుడూ కూడా కత్తిరించొద్దు అని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే అని ఒప్పుకొని, తర్వాత ఎవరు పుడతారు? సాంసోను. ఆ అబ్బాయి పేరేంటి? సాంసోను. సాంసోనికి ఎట్లాంటి బలం ఉంది? ఫిలిప్తీయులని ఓడించేటలాంటి బలం ఉన్నది. తను ఎలాంటి వ్యక్తి? చాలా బలము గల వ్యక్తి. అవునా? తను చాలా బలవంతుడు. తను పెరిగిన కొద్దీ తన బలం కూడా పెరిగిందా? తను ఏం చేస్తాడు తెలుసా? మరి సాంసోన్కి బలం ఉంది కదా. బలం ఉంటే తను ముందుకొచ్చిన సింహాలని అట్లా అన్నింటినీ ఎదుర్కొంటాడు. ఆ సింహాలని చంపేసేవారిగా ఉంటాడు. ఇంకా తనకి చాలా బలం ఉంది కదా. మీకు మీ ఇంట్లో మీ నాన్న బాలు సంచి కింద పడింది అనుకో, ఏం చేస్తాడు? అబ్బా నాన్న నాకు ఇది లెగట్లా అంటే మీ నాన్న వచ్చి అక్కడ ఒక హ్యాండ్తోని అట్లా పడేస్తే, అబ్బా నాన్న నీకు ఎంత బలం ఉందో కదా అని అంటారా? అన్నారా? ఈ సంసోన్ అన్నయ్యకి కూడా చాలా బలం ఉంది. అది ఎవరిచ్చిన బలము? దేవుడిచ్చిన బలము. ముందు చెప్పింది కదా దేవదూత. ఏమని చెప్పింది? మీకు కొడుకు పుడతాడు, తను ఎవరిని ఓడిస్తాడంట? ఫిలిప్తీయుల్ని ఓడించే అంతటి బలము ఇస్తా నేను అని చెప్పి తనకి చెప్పిందా? కానీ తన తల వెంట్రుకలను ఎప్పుడు కూడా కత్తిరించొద్దని కండిషన్ పెడుతుంది. పెట్టింది. ఇప్పుడు సంసోను పెరిగిన కొద్దీ తనకి ఏం పెరిగింది? తన బలం కూడా పెరిగింది. తను ఏం చేసిండు? సింహాలని, క్రూరమైన జంతువులని ఓడించిండా లేదా? ఓడించిండు. ఎందుకు ఓడించిండు? తనకు దేవుడిచ్చిన బలం ఉన్నది కాబట్టి ఓడించిండు. అవునా? ఒకరోజు ఈ ఫిలిప్తీయులు ఏం చేస్తారు? ఈ సంసోన్ అంటే దేవునికి ఇష్టం కదా. మరి సంసోనికి ఫిలిప్తీయులు ఎనిమీస్ కదా. ఎనిమీసా కాదా? ఎనిమీస్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అసలు సంసోన్ ఎప్పుడు దొరుకుతాడా తనని ఎప్పుడు బంధిద్దామా అని చూస్తూ ఉంటారు. ఉన్నారా? ఎప్పుడు బంధిద్దామా అని చూస్తూ ఉంటే ఒకరోజు సంసోను ఒక్కడే కనిపిస్తాడు. కనిపించిన తర్వాత ఏం చేస్తారు? ఫిలిప్తీయులు అందరూ చూసి, అబ్బా సంసోన్ ఒక్కడే కనిపించిండు అని చెప్పి ఆ చుట్టూ డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్స్ అన్నింటికి తాళం పెడతారు. ఇప్పుడు సంసోన్ ఎట్లా తప్పించుకుంటాడో చూస్తా నేను అని, ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటాడో చూస్తా అని చెప్పేసి మంచిగా తాళాలు వేయించి, కానీ సంసోను ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. గమనించి, సంసోను ఇప్పుడు ఎక్కడ పోతావు ఇప్పుడు మాకు నువ్వు చిక్కిపోయినావు, నువ్వు దొరికిపోయినావు, ఇప్పుడు నేను బంధిస్తాం అని అంటే సంసోను ఏం చేస్తాడు? భయపడతాడా? భయపడకుండా ఏం చేస్తాడు తెలుసా? అసలు తనకి సింహాన్నే చంపేంత బలం ఉన్నది కదా. ఉన్నదా లేదా? తను ఏం చేస్తాడు తెలుసా? ఈ తాళం వేసిన తలుపు నాకు లెక్కనా అని చెప్పేసి ఆ తలుపుని తీసి పక్కన పడేసి వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఎవరు షాక్ అయ్యారు? ఫిలిప్తీయులు షాక్ అయిపోయారు. ఎందుకు షాక్ అయిపోయారు? అబ్బా అసలు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది సంసోనికి? అసలు ఇంత బలం ఉంది చూడు, అసలు అంత పెద్ద తలుపుని ఎవరన్నా లేపగలుగుతారా? మొత్తం లేపి పక్కన పడేసి వెళ్ళిపోయిండు అని చెప్పి ఈ ఫిలిప్తీయులందరూ మాట్లాడుకొని ఏం చేస్తుంది? అందరూ మీటింగ్ పెట్టుకొని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈమె పేరు దెలీలా. ఆ రాజు చెప్తాడు. ఏమని చెప్తాడు? మీకు రాజులు తెలుసు కదా. ఫిలిప్తీ యొక్క రాజు చెప్తాడు వాళ్ళ టీంకి అందరికీ చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇంకో ఈమె దెలీలా,
ఈమెని మనము సంసోన్ దగ్గరికి పంపిద్దాం. సంసోన్ దగ్గరికి పంపించి అసలు తనకి ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో మనము కనుక్కోవాలి. అసలు సంసోనికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ఈమె ఆయనతో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేసి తన బలరహస్యాన్ని తెలుసుకోవడానికి మనం పంపిద్దామని చెప్పేసి ఎవరి దగ్గరికి పంపిస్తుంది? సంసోన్తోని ఫ్రెండ్షిప్ చెయ్యు నువ్వు అని చెప్పి పంపిస్తుంది. పంపించిన తర్వాత ఈ దెలీలా ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఫ్రెండ్షిప్ చేసి మంచిగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఏమడుగుతుంది? తన ప్లాన్ అప్లై చేసుకోవాలి కదా. ఏం ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు? తన బలరహస్యం తెలుసుకోవాలని ప్లాన్ అప్లై చేసుకున్నారు కదా. అది ఇప్పుడు చెప్తుంది, అబ్బా సంసోను నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ని కదా, నువ్వు నాకు అన్నీ చెప్తావు కదా, సరే నిన్ను ఒకటి అడుగుతా, నాకు నిజం చెప్తావా అని అంటుంది. అని అంటే అడుగు, నువ్వు నాకు బెస్ట్వి కదా, మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మీకు అన్ని నిజాలే చెప్తారు కదా అడిగితే. అట్లా అడిగింది. ఎవరు ఈ ఫ్రెండ్, దెలీలా ఫ్రెండ్ అడిగింది. ఎవరిని అడిగింది? సంసోనుని అడిగింది. అడిగినప్పుడు సరే అడుగు, నేను చెప్తాను, నువ్వు ఏది అడిగినా చెప్తా అని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే నీకు చాలా బలం ఉన్నది కదా, మరి నీకు అంత బలం ఎట్లొచ్చింది? అసలు ఎవ్వరికి లేదు తెలుసా ఇక్కడ అంత బలము. చూడు, నువ్వు సింహాలను ఎదుర్కొంటావు, అప్పుడు ఫిలిప్తీయులు తాళాలు వేసినప్పుడు ఆ డోర్ని తీసి పక్కన పడేసినావు కదా, అట్లా పక్కన పడేసినంత బలము అసలు ఎవ్వరికి లేదు, నీకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అసలు అని అడుగుతుంది. అడిగిన తర్వాత సంసోన్ ఏం చెప్తాడు? సరే మరి నేను నీకు చెప్తా, మరి నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు, సరేనా? మీరు మీ స్కూల్లో ప్రామిస్ వేయించుకుంటారా? మరి ఎవ్వరికి చెప్పొద్దురా, నేను నీకే చెప్తా, ఎవ్వరికి చెప్పొద్దు సరేనా అని ప్రామిస్ వేయించుకుంటారా? అట్లే ఆ సంసోన్ ఏం చేస్తాడు? ఆ ఫ్రెండ్తోని ప్రామిస్ చేయించుకుంటాడు. ప్రామిస్ చేయించుకొని సరే నేను నీకు చెప్తా, మరి ప్రామిస్ చేయి, మరి ఎవరికి చెప్పొద్దు అని అంటే సరే నేను ఎవ్వరికి చెప్పను ప్రామిస్ అని చెప్తుంది. చెప్పేసిన తర్వాత తను చెప్తారు ఏమని, నన్ను కొత్త నిరవంజి చువ్వలతో నన్ను కట్టేస్తే నేను ఏమీ చేయలేను, నా బలమంతా పోతుంది అని చెప్తుంది. చెప్పిన తర్వాత అవునా నిజమా అంటే అవును నిజమే అన్న తర్వాత మంచిగా ఆడుకున్నారు, అయిపోయింది. తను పడుకుండిపోయిండు. ఎవరు? సంసోన్ పడుకున్నప్పుడు ఏం చేస్తుంది ఈ దెలీలా అలా ఫ్రెండ్ ఏం చేస్తుంది? వాళ్ళు చెప్పారు కదా బలరహస్యం తెలుసుకోమని, ఇప్పుడు తెలుసుకున్నదా? తనకి బలం ఎట్లా వచ్చిందో తెలుసుకున్నది కదా. కొత్త నిరవంజి చువ్వలు తీసుకొచ్చి సంసోన్ను మొత్తం కట్టేసి ఎవరిని పిలుస్తుంది? ఫిలిప్తీయులను పిలిచి మళ్ళీ సంసోన్ను లేపుతుంది. ఏమని లేపుతుంది? సంసోను లెగు, ఫిలిప్తీయులు వచ్చేస్తున్నారు చూడు అన్న తర్వాత సంసోను లేస్తాడా లేవాడా? పిలిచిన తర్వాత ఫిలిప్తీయులు అనంగానే లెగిసి ఫిలిప్తీయులా ఎక్కడున్నారు అని చెప్పేసి గబగబ లేచి లేచేసి నిరవంజి చువ్వలు ఉంటాయి కదా ఇట్లా అనేస్తాడు. అనేసిన తర్వాత మొత్తం నిరవంజి చువ్వలు అనేటి పగిలిపోతే తన బలాన్ని ఆపగలుగుతాయి అసలు దేవుడిచ్చిన బలాన్ని? అవి మొత్తము విరిగిపోయినాయి. ఆ నిరవంజి చువ్వలు మొత్తం పాడైపోయి వెళ్ళిపోయి ఫిలిప్తీయులతోని మొత్తం యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి వాళ్ళని పడగొట్టేసి వెళ్ళిపోతాడు సంసోను. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమనుకుంటుంది? సంసోన్ నాకు అబద్ధం చెప్పిండు, నిజం చెప్పిండా? నిజం చెప్పిండా? అది నిజమైతే నిరవంజి చువ్వలతో కట్టేసినప్పుడు తను ఏం చేయాలి? తన బలమంతా కోల్పోవాలన్నా లేదా? కోల్పోయిండా సంసోను? కోల్పోలేదు. తను ఏం చేసిండు? అబద్ధం చెప్పిండు. మళ్ళీ దెలీలా వచ్చి మాట్లాడుతుంది. ఏమని? సంసోను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కావు కదా, నువ్వు నాకు అబద్ధం చెప్పినావు కదా అని అంటుంది. అన్న తర్వాత లేదులే అని అంటే ఇప్పుడు నువ్వు నిరవంజి చువ్వలతో నిన్ను కట్టేసినప్పుడు నువ్వు నాకు అబద్ధం చెప్పినట్టే కదా అని అంటే సరే నేను చెప్పానులే, ఈసారి నిజం చెప్తా, సరే మరి చెప్పు, ఈసారి నిజమే చెప్పాలి అని అంటుంది. సరే నేను నీకు నిజమే చెప్తా అని ఇప్పుడేమంటుంది? నన్ను కొత్త తాళ్ళతోని కట్టేస్తే నా బలాన్ని అంతా నేను కోల్పోతా, నా బలము ఉండదు అని చెప్పిందా? చెప్పిన తర్వాత మళ్ళీ సంసోన్ పడుకున్నప్పుడు చూసి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ తాళ్ళు తీసుకొస్తారు. తాళ్ళు తీసుకొచ్చి
ఏం చేస్తుంది? కట్టేస్తుంది. కట్టేసిందా? ఎవరు కట్టేసిర్రు? ఫిలిప్తీలు కట్టేసిర్రా? మరి ఎవరు కట్టేసిర్రు? వాళ్ళ ఫ్రెండు. ఎవరి ఫ్రెండు? సంసోన్ వాళ్ళ ఫ్రెండ్ కట్టేసింది. కట్టేసిందా? కట్టేసిన తర్వాత మళ్ళీ ఎవరికి ఇన్ఫామ్ చేస్తుంది? ఫిలిప్తీలకి ఇన్ఫామ్ చేసి, సంసోను లేగు లేగు లేగు, ఫిలిప్తీలు వచ్చేస్తున్నారు, చూడు చూడు అని అంటది. అన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? సంసోను గబుక్కున లేచి ఆ తాళ్ళనన్నింటినీ, ఈ తాళ్ళు నన్ను ఎక్కడ ఆపగలుగుతాయి అని చెప్పేసి ఇట్లా అనేసి వెళ్ళిపోయి మళ్ళీ ఫైటింగ్ చేస్తాడు. చేసిండా? చేసి మళ్ళీ ఫిలిప్తీల్ని ఓడిచ్చేస్తాడు. ఈసారి ఏం చేస్తుంది దెలీలా? సంసోను నాకు అన్ని అబద్ధాలే చెప్తావు సంసోను, నేను నిన్ను నమ్మను ఇంకా అని అంటే, సరే సరే ఈసారి నేను నిజం చెప్తా అని మళ్ళీ ఏం చేస్తాడు? నా వెంట్రుకలను 7 అల్లికలు అంటే ఏంటి? జడలు, 7 జడలు వేస్తే నా బలాన్ని నేను కోల్పోతా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళా గట్లే పడుకున్నప్పుడు చూసి ఆ హెయిర్కి మంచిగా 7 ఏమేస్తుంది? రబ్బర్ బ్యాండ్లు వేస్తుందా? జడలు వేస్తుంది. వేసిందా? మంచిగా జడలు వేస్తుంది. వేసి మంచిగా ఎప్పుడు వేస్తుంది? మెలుకోతున్నప్పుడు వేస్తుందా? మెలుకోతున్నప్పుడు వేసిందా? వేసింది. వేసి మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ ఫిలిప్తీలకు ఇన్ఫామ్ చేస్తుంది. చేసిందా? చేసిన తర్వాత మళ్ళీ సంసోన్ దగ్గరకు వచ్చి, సంసోను లేగు 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 లేగు, ఫిలిప్తీలు వచ్చేస్తున్నారు చూడు అని అంటది. అన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? సంసోను అల్లికలు ఉండగానే ఫిలిప్తీలతో ఫైటింగ్ చేస్తాడు. ఫైటింగ్ చేసి ఫిలిప్తీలను ఓడిచ్చేసి మళ్ళా వెళ్ళిపోతాడు. ఈసారి దెలీలాకి బగ్గా కోపం వస్తుంది. అసలు నేను నీతో ఉండను, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను, నాకు కట్టిఫ్, నేను నీతో ఉండను సంసోన్, నేను నీతో మాట్లాడను ఇంకా అని అంటది. అరే అట్లా వెళ్ళిపోకు, నాతో ఫ్రెండ్షిప్ చేయను అనకు, నేను ఈసారి నిజం చెప్తాను. లేదు నువ్వు నాతో 3 సార్లు ఏం నిజం చెప్పిండా సంసోను? నువ్వు నాకు 3 సార్లు అబద్ధమే చెప్పినావు, ఈసారి అయితే నేను నమ్మను సంసోన్, అసలు నువ్వు అన్ని అబద్ధాల కోరివి, నువ్వు అన్ని అబద్ధాలే చెప్తావు, నేను నమ్మను అంటాడు. అని అంటే ఈసారి లేదు ఈసారి నేను నిజం చెప్తా అని చెప్పేసి చెప్తాడు. ఏమని చెప్తాడు? నా వెంట్రుకలను ఏం చేయాలా? కత్తిరిస్తే తలకున్న వెంట్రుకలన్నింటినీ చెప్పింది కదా దేవదూత, తన వెంట్రుకలను ఎప్పుడు కూడా కత్తిరించొద్దని ఆ రహస్యం చెప్పేసిండు. నా తల వెంట్రుకలను కత్తిరిస్తే నా బలం అంతా నేను కోల్పోతా అని చెప్పిండా? చెప్పేసిండు. చెప్పేసిన తర్వాత మళ్ళీ సంసోన్ నిద్రభంగ చూసి ఆ కత్తెర తీసుకొని మొత్తం ఏం చేస్తుంది? తన తల మొత్తం బోడీ చేసేస్తుంది. ఏం చేసేస్తుంది? బోడీ చేసేసింది. బోడీ చేసేసి ఏం చేస్తుంది? మళ్ళీ 3 సార్లు ఏం చేసింది? ఫిలిప్తీలకు ఇన్ఫామ్ చేసిందా? సేమ్ మొత్తం చేసేసి ఫిలిప్తీలను పిలిచి, సంసోను లేగు, చూడు ఫిలిప్తీలు వచ్చేస్తున్నారు నీతో ఫైటింగ్ చేయడానికి, నిన్ను బంధించడానికి వస్తున్నారు అంటే, లేచిన తర్వాత తన బలమంతా ఏమైపోయింది? పోయింది. ఆ దేవదూత చెప్పింది కదా తన బలమంతా ఎక్కడుంటుందని, వెంట్రుకల్లో ఉంటుందని చెప్పిందా? కథం తన తల బోడీ అయిపోయింది, తన బలం కూడా బోడీ అయిపోయింది. ఇంకా సంసోన్ ఏం చేయలేక రాజు ఏం చెప్తాడు? బంధించండి, ఈ మూర్ఖుని బంధించి తన కళ్ళు పీకేసి మన సభకి తీసుకురండి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా అక్కడ చాలామంది ఫిలిప్తీయులు ఉంటారు. ఎంతమంది? చాలామంది ఫిలిప్తీయులు. ఇప్పుడు వస్తారు చూడండి ఫిలిప్తీయులు. వాళ్ళందరి ముందు ఒక పెద్ద సభ కదా అది, ఒక పెద్ద అక్కడ ఇట్లా మన మందిరం లాగా పెద్ద పెద్ద స్తంభాలతోని ఉంటుందన్నమాట. అక్కడికి ఆ ఫిలిప్తీల ముందు ఏం చేస్తాడు ఆ రాజు? చూడండి ఈ మూర్ఖుణ్ణి, ఈ బలవంతుణ్ణి చూడండి, ఇంత ఇన్సల్టింగ్గా మాట్లాడుతాడు. ఎవరి గురించి? సంసోన్ గురించి. మరి సంసోన్ అంటే ఫిలిప్తీల రాజుకి నచ్చదు కదా, అందుకే ఇన్సల్టింగ్గా చూడండి, ఇతన్ని చూడండి, ఈ మహాశక్తివంతుణ్ణి చూడండి, ఇతను ఇప్పుడు శక్తిహీనుడు అయిపోయింది, ఇతని దేవుడు కూడా
శక్తిహీనుడు అయిపోయిండు అని ఎగతాళి చేస్తూ మాట్లాడినప్పుడు ఆ సంసోను పక్కన ఒక కుర్రవాన్ని పిలిచి, ఇంకో నన్ను ఒక స్తంభం దగ్గరికి తీసుకెళ్తావా నన్ను అని అడుగుతాడు. అడిగిన తర్వాత ఏం చేస్తాడు, స్తంభం దగ్గరికి తీసుకెళ్ళి స్తంభాన్ని ఆనుకొని ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాడు. తనకిప్పుడు బుద్ధి వచ్చింది కదా, బుద్ధి వచ్చిందా, తన బలమంతా పోయిన తర్వాత ఆ స్తంభానికి ఆనుకొని నిలబడ్డప్పుడు తను ఏమంటాడు, దేవా ఈ ఒక్కసారి నన్ను క్షమించండి, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అని పాపం చాలా దీనంగా ప్రార్థిస్తూ, నేను కోల్పోయిన ఈ ఒక్కసారి నేను కోల్పోయిన ఆ బలమంతా నాకు ఇవ్వండి అని ప్రార్థించినప్పుడు దేవుడు దయ చూపించి తను కోల్పోయిన బలాన్ని అంతా ఎవరికి ఇస్తాడు, సంసోన్కి ఇచ్చినప్పుడు ఆ యేసయ్య పేరు చెప్పి ఒక్కసారిగా ఆ స్తంభాన్ని ఏం చేస్తాడు, కూల్పేస్తాడు. కూల్పేసిన తర్వాత అక్కడ ఒక స్తంభం కింద పడిపోయిన తర్వాత మొత్తం ఆగుతుందా, కథ మొత్తం ఆ సభలో ఉన్న ఫిలిప్తీయులు అందరూ చచ్చిపోయారు, సంసోన్తో సహా. సంసోను చచ్చిపోయిండు. సంసోను బ్రతికి ఉన్నప్పుడు మరి ఫిలిప్తీయులు దేవుని ప్రజలకు విరోధులు కదా, అవునా, విరోధులేనా? విరోధులైనప్పుడు తాను బ్రతికి ఉన్నప్పుడు ఎవరిని, ఫిలిప్తీయుల్ని ఓడిస్తాడని దేవదూత చెప్పిండా? బ్రతికి ఉన్నప్పుడు చంపిన ఫిలిప్తీయుల కన్నా ఎక్కువ తను మరణించి ఏం చేసిండు, ఫిలిప్తీయులను ఇంకెక్కువ మందిని చంపేసిండు. ఏమైండు సంసోను? చనిపోయిండు పాపం. ఎందుకు చనిపోయిండు? తన బలం కోల్పోయింది, తను శక్తిహీనుడు అయిపోయిండు, తన బలాన్ని అంతా కోల్పోయింది. తను బందీగా ఎవరి దగ్గరకు తీసుకెళ్ళబడ్డాడు, ఫిలిప్తీయుల ఒక రాజుకి చేతికి చిక్కిపోయి సంసోను చనిపోయిండు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సంసోనుకు బగ్గ జ్ఞానం ఉన్నదా? బగ్గ జ్ఞానం ఉన్నదా? ఒక్కసారి తన ఫ్రెండు నిరవంజి చువ్వలతోని తాళ్ళతోని కట్టేసినప్పుడు తనకి ఒక ఆలోచన రావాలి. ఏం ఆలోచన? అరే మా ఫ్రెండ్ మంచిది కాదు, మా ఫ్రెండ్ నన్ను ఫిలిప్తీయులకు అప్పచెప్పాలని చూస్తుంది అని రావాలనా వద్దా? మరి సంసోనికి అట్టి వివేచన జ్ఞానం లేదు కదా. మరి మనకున్నదా? బగ్గుందా? మనం కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో తెలుసుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి ప్రతి ఒక్కరు. నేను 3, 2, 1 అంట. మోకాళ్ళు వేసి చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నారా? కళ్ళు మూసిరా? ఇంకెవ్వరు అసలు మోకాళ్ళ మీదకే రాలా. ప్రార్థన. మహాపరిశుద్ధుడవగు దేవానికి స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎదిగో ఈరోజు దేవానికి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎదిగో నీకు స్తోత్రాలు తండ్రి. సంసోనుకు ప్రభా అట్టి వివేచన జ్ఞానము లేకుండా దేవానికి స్తోత్రం ఎలాగైతే నడుచుకున్నాడో ప్రభా, ఎదిగో తండ్రి నీకు స్తోత్రం. ఇక్కడ కూర్చుంటున్న మాకును కూడా ప్రభా అట్టి జ్ఞానము లేదేమో దేవానికి స్తోత్రాలు ప్రభా. ఎదిగో మేము ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ప్రభా, ఏ విషయంలో జ్ఞానము కలిగి వివేచన కలిగి తండ్రి ఎదిగో నీ యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలనో ప్రభా మాకు నేర్పించమని, కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆర్ వి రెడీ? గుడ్. అయితే ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ప్రేయర్. మనకు ఆన్సర్ ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి దొరుకుతుంది? మన సమాధానం ఎక్కడి నుంచి దొరుకుతుంది? ప్రేయర్ నుంచి. యేసయ్యతో మనం మాట్లాడాలంటే ఏం చేస్తాం? రైట్. మనం ఏంటి దేవుడితో మాట్లాడాలన్నా, మనకు ఏదైనా కార్యం జరగాలన్నా, మనం ఏం చేయాలన్నా కూడా మనకు ముందు కావాల్సింది, నేర్చుకోవాల్సింది ప్రేయర్.
కానీ మనందరికీ ప్రేయర్ చేయటం వచ్చా? అందరికీ? అయ్యో, అయితే నాకే రాదు ప్రేయర్ చేయటం, మీ అందరికీ వచ్చు. మరి నాకేమో ఏంటి చాలా డౌట్స్ ప్రేయర్ గురించి, ఎన్ని డౌట్సో. మరి డౌట్స్ అన్నీ వాళ్ళు మనం క్లారిఫై చేసుకుందాం, ఏమంటారు? నాకే డౌట్స్ ఉన్నాయి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మధ్యలో అడగండి, లేదు మీకు అంతా తెలిస్తే వినండి, నా డౌట్స్ క్లారిఫై చేస్తారు ఇవాళ. మరి మన డౌట్స్ క్లారిఫై చేయడానికి మనం ఎవరిని పిలుద్దాం? మన విన్నక్కని పిలిచేద్దామా? మరి విన్నక్కకు వెల్కమ్ చెప్పండి అందరూ. హాయ్ పిల్లలు, సమ్మర్ వచ్చేసిందా? అందరూ హాలిడేస్కి వచ్చేసారా? ఓకే. మా ఇంటికి చుట్టాలు వచ్చారు. ఎవరు వచ్చారు? చుట్టాలు. అయితే వాళ్ళు మా తమ్ముడి భార్య అన్నమాట. ఎప్పటి నుంచో ఒక డౌట్ అడుగుతూ ఉండేది. వదిన అసలు ఏంటి పిల్లలు ఎంత ప్రార్థన నేర్పించినా వాళ్ళకి ప్రార్థన అంటే ఏంటో తెలియట్లేదు వదినా అని అడుగుతుంది. ఒకసారి ఆమె మాటల్లో వినండి. ఎలా ప్రేయర్ చేయాలి, ప్రేయర్ ఎంతసేపు చేయాలి, ప్రేయర్లో ఏం మాటలు వాడాలి, అడగాల, ఏం చేయాలి, ఇలా నాకు చాలా క్వశ్చన్స్. అబ్బా, మీరేమో ఇందాక అడిగితే నాకు ఏం క్వశ్చన్స్ లేవన్నారు. నేను క్రేజీ మెస్సీ వాళ్ళకి ప్రేయర్ చేయడం నేర్పిద్దామంటే నాకే బోళ్ళు డౌట్స్ ఉన్నాయి. మరి నేను వాళ్ళకి ఎలా నేర్పించాలి? అవునా? అందుకనే ఏం చేద్దామంటే అందరికీ ఉండే డౌట్స్ గురించి ఒకసారి క్లారిఫై చేయమని ఇవాళ మనం వినక్కని అడుగుదాం. వినక్కకైతే బాగా తెలుసు కదా, అవునా? ఓకే, మంచిది సౌజీ, నీకున్న డౌట్స్ గురించి. మరి ఎంతమంది రోజు ఉదయాన్నే ప్రార్థిస్తారు? నిజం చెప్పాలి. అయితే ఈరోజు కామన్గా మీకుండే డౌట్స్ గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. అయితే చూడండి, సరే సోజీ, నీకున్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఫస్ట్ నేను ఒక 4 క్వశ్చన్స్ వేస్తాను. వాటికి గనక నువ్వు ఎస్ ఆర్ నో ఈ 2 విధాలుగా జవాబు చెప్పినట్టయితే నేను దాని ద్వారా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, ట్రూ ఆర్ ఫాల్స్లో ఆన్సర్ చెప్పాలి. అంటే ఎస్ ఆర్ నో ఆన్సర్ నాకు కావాలి నీ దగ్గర నుంచి. అసలు ఓకే వదిన, చెప్తాను. ఫస్ట్ చిన్న ప్రేయర్ చేసుకొని మనం ప్రేయర్ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని నేర్చుకుందాం, సరేనా? అందరం మోకరిల్లుదాం, ప్రేయర్ చేస్తారు ఇప్పుడు. మనం ఇప్పుడు అన్నిటికీ ఆన్సర్స్ చెప్పాలి. నేను మరి ఏమనుకుంటున్నాను, నా సమాధానాలు కరెక్టా, మరి లోకం కరెక్ట్గా ఉందా, మనం ప్రేయర్ కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనే విషయాల గురించి దేవుడు మనకి సహాయం చేయాలని కోరుతూ ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాము. అందరం మోకరిల్లుదాం. పరిశుద్ధుడైన దేవా, మరి ఈ సమయంలో తండ్రి ప్రేయర్ గురించి నేర్చుకుంటున్నాను తండ్రి. నేను మరి దేవా పరిశుద్ధుడా, మా వదిన అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ మరి నేను సరిగ్గా సమాధానం చెప్పే కృపను దయచేయండి తండ్రి. మీరే తోడుండండి తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఫస్ట్ క్వశ్చన్ సౌజీ, మరి నువ్వు ప్రేయర్ చేసేటప్పుడు క్వశ్చన్ చదువుకో. ఇక్కడ ఎంతమంది ఇంగ్లీష్ మీడియం మీడియంలో చదువుతున్నారు? ఇంగ్లీష్ అర్థమవుతుందా? మరి నేను ఇదే క్వశ్చన్ని తెలుగులో అడుగుతాను. మరి మీరు దేవునికి ప్రార్థించేటప్పుడు నువ్వు పెద్ద పెద్ద పదాలు, అసలు నీకే తెలియని పదాలు, ఎక్కడో పుస్తకంలో చదివినవి, బైబిల్లో చదివినవి, ఆ పెద్ద పెద్ద పదాలు అర్థాలు తెలియనప్పటికీ వాటిని ఆ పదాలు పెట్టే నువ్వు ప్రార్థిస్తున్నావా కాదా? అంతే కదా వదినా, మరి బైబిల్లో పదాలు వాడే ప్రేయర్ చేయాలంటారు కదా. నేను అందుకే నాకు రాకపోయినా నోరు తిరగకపోయినా కూడా చాలా ప్రయత్నించి మరి ఈ పిల్లల్లాగా అలాగే చేస్తాను వదినా నేను. అంటే ఈ ఆన్సర్కి, ఈ క్వశ్చన్కి నీ ఆన్సర్ ఏంటి? ఈ క్వశ్చన్కి నా ఆన్సర్ వచ్చేసి ట్రూ. ఎస్ అంట. మనము తనెప్పుడు కూడా పెద్ద పెద్ద పదాలు వాడి ప్రార్థన చేస్తుందంట. ఏం చేస్తుందంట? పెద్ద పెద్ద పదాలు వాడి, అంటే అర్థం తెలిసినా తెలియకపోయినా ఆ పదాలు వాడే ప్రార్థన చేస్తుందంట. దానికి ఎస్ అని ఆన్సర్ చెప్పింది. కానీ నేనంటాను నో. నేనంటాను నో.
మనం ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి పెద్ద పెద్ద పదాలు వాడి చూడండి. చాలామంది నేను అనేకులను యవ్వనస్తులైన పిల్లల్ని కానీ మరి కొత్త కొత్త పదాలు ఏంటేంటి మా బాంచనని, నాకు తెలియదని, ఇంకా లోకంలో వాళ్ళు వేరే వాళ్ళు మనుషుల్ని పొగిడేటటువంటి పదాలు యూజ్ చేస్తూ ఏం చేస్తారు, దేవునికి ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు మెచ్చుకేడు సౌజీ. మనం ఏమనాలంటే హృదయానుసారంగా దేవుణ్ణి అయ్యా అని పిలిచి లేతే తండ్రిలాగా మనం పోల్చుకొని ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలు వింటాడు. ఓకే వదిన, అయితే మీరు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు నేను పెద్ద పెద్ద పదాలు వాడాల్సిన అవసరం లేదు. లేదు లేదు, దేవునికి ఇష్టానుసారమైన మనస్సుతో అయ్యా అని పిలిచినా, తండ్రి అని పిలిచినా, అసలు ఏది పిలవకున్నా నీ హృదయపూర్వకమైన ప్రార్థన ఆయన కోరుకుంటాడు. బాగుంది వదిన, ఈ విషయం నాకు తెలియదు. పిల్లలు మీకు తెలుసా, అందరూ వింటున్నారా? ప్రేయర్ చేసేటప్పుడు మనం పెద్ద పెద్ద పదాలు వాడాల్సిన అవసరం లేదట. మనస్ఫూర్తిగా ప్రేయర్ చేస్తే హృదయానుసారంగా మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట, మన రోజు వాడుక భాషలో మాట్లాడే ఏ మాట అయినా సరే మనం వాడి యేసయ్యను మనం ఆరాధించవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చట. విన్నారా? మీ డౌట్ క్లారిఫై అయిందా? నా డౌట్ అయితే క్లారిఫై అయింది. ఇంక ఇప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా నాకు తెలియని పదాలతోటి నేను యేసయ్యకు ప్రేయర్ చేయను. ఇవాళ నుంచి నేను నాకు అర్థం తెలిసిన పదాలు మాత్రమే వాడి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను. మీరు కూడా చేస్తారు కదా? సెకండ్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ సౌజీ. మరి నువ్వు ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు ద లాంగర్ యూ ప్రే అండ్ ద మోర్ వర్డ్స్ యూ యూస్, మోర్ పవర్ఫుల్ యువర్ ప్రేయర్స్. అటువైపు కూడా అందరూ అనుకుంటారు ఎక్కువసేపు గంటలు కొద్ది ప్రార్థిస్తే మరి బలమైన పదాలు వాడితే అప్పుడు ప్రార్థన బలంగా ఉంటుంది అనుకుంటారు. నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావా ఏంటి? అవును, అలాగే ప్రార్థన చేస్తానండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అంతే కదా, చాలాసేపు కూర్చొని అదే పనిగా ప్రార్థన ఏదో మాట్లాడుతూ ప్రార్థిస్తూనే ఉంటారు. అయ్యయ్యో, అయితే దీనికి నీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ ఎస్ వదిన, అలాగే ప్రార్థన చేస్తాము. అయితే ఇక్కడ కూడా నువ్వు పప్పులో కాలేసావు. మనం ఎప్పుడు కూడా దేవునికి ఎన్ని గంటల సేపు మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము మరి గంటల సేపు ప్రార్థించడం అనేది ఎంత ముఖ్యమో, ఆ గంటల సేపు ప్రార్థిస్తున్నప్పుడు మనము మన లక్ష్యాన్ని మరి ఏంటంటే కొద్ది క్షణాలు మరి ఏం ప్రార్థిస్తున్నామో కూడా మరి చాలామంది, నేను అనేది సమర్పించుకున్న వాళ్ళ గురించి కాదు కానీ చిన్నపిల్లలమైన మీ గురించి ఏం చెప్తున్నానంటే ప్రార్థన ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? దేవునికి మనం చేసే ప్రార్థన పవర్ఫుల్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా అది మనస్ఫూర్తిగా మరి చిన్న ప్రార్థన అయినా సరే నువ్వు 1000 తలంపులు పెట్టుకొని రోజంతా ప్రార్థించిన వ్యర్థం, అవునా కదా? నువ్వు పిల్లలకి క్యారేజ్ ఉండాలని, మీ ఆయనకి ఆఫీస్కి పంపాలని, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే వ్యర్థము. అయితే నువ్వు ప్రేయర్ చేసే 1 గంట సేపైనా నీ మనసులో ఏ ఆలోచనలు కూడా లేకుండా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో ఆయనకు నీ మనసు ఇచ్చి ప్రార్థించాలి. దేవునికంటూ నీ ఇంట్లో ఒక బలిపీఠం కట్టుకోవాలి. నువ్వు నీ ప్రార్థన మందిరంలాగా అక్కడ ప్రార్థించినట్టయితే దేవుడు నీ మొర వింటాడు. ఈ విషయం కూడా నాకు తెలియదు వదిన, బాగా చెప్పారండి. అయితే ఏమంటున్నారు మీరు ఇప్పుడు? ఎక్కువసేపులు మనం ప్రేయర్ చేసిన కొంచెం సమయమైనా సరే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రేయర్ చేయాలి, అంతే కదా వదిన? అంతే అంతే. మన పనులన్నీ పక్కన పెట్టుకొని దేవుడికంటూ మనం కొంచెం సమయాన్ని వెచ్చించి ఆ సమయంలో దేవుడి గురించి మాత్రమే ఆలోచించాలి. మన హృదయం మొత్తం యేసయ్య మాత్రమే నిండి ఉండాలి. దేవుడి గురించి మాత్రమే మన ఆలోచన ఉండాలి. దేని గురించి ఆలోచన పెట్టుకోకూడదు. ఇంకో విషయం ఏమి నేర్చుకున్నాం మనం ఈ క్వశ్చన్లో నుంచి? ఇంట్లో కొంచెం సేపు అయినా కూడా హృదయపూర్వకంగా ప్రేయర్ చేస్తే అదే పవర్ఫుల్ ప్రేయర్, బలమైన ప్రేయర్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఓకే టు ప్రే టు గాడ్ అట్ ఎనీ టైమ్ ఆర్ ప్లేస్. దేవునికి ఎక్కడైనా ప్రార్థించవచ్చా, ప్రార్థించకూడదా?
ఏ సమయంలోనైనా ప్రార్థించవచ్చా, ప్రార్థించకూడదా? ఏ సమయంలోనైనా ఎలా ప్రార్థిస్తాం వదిన? నేనైతే పొద్దున్న లేవగానే ప్రేయర్ చేసుకుంటాను, నైట్ పడుకునే ముందు ప్రేయర్ చేసుకుంటాను, ఏదైనా భోజనం చేసేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు అలా ప్రేయర్ చేసుకుంటాను. ప్రతి సమయంలో ప్రేయర్ చేస్తే మరి నైట్ టైం అయితే మనం ఏసైనా డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి? రాత్రిపూట దేవుడు పడుకుంటాడు అనుకుంటున్నావా? అవును కదా వదిన, మరి మనం అందరం పడుకుంటున్నాం కదా. అవునా పిల్లలు? రాత్రిపూట దేవుడు పడుకుంటారా? మీరు కూడా అదే అపోహలో ఉన్నారా? దేవునికి ఎటువంటి సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా, ఎనీ ప్లేస్ ఎనీ టైం. ఎక్కడ చెప్పాలి? ఎనీ ప్లేస్ ఎనీ టైం. ఎనీ ప్లేస్ ఎనీ టైం. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే దేవునికి మనం ప్రార్థించవచ్చు. దేవుడు కునుకు కూడా వేయడు. కునుకేస్తాడు అసలు? మనము మన దేవుడు మనకిచ్చిన సమయాన్ని సగం సేపు నిద్రలో గడుపుతున్నామేమో కానీ సుమారు 8 నుంచి 10 గంటల వరకు దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు కునుకు పాట వేయకుండా మనల్ని కాపాడుతున్నాడనమాట. ఆయనకు మనం ఏ సమయంలోనైనా, ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రార్థించవచ్చు. అయితే ఏమంటున్నారు వదిన ఇప్పుడు మీరు? నేను ఏ సమయంలో అయినా ప్రేయర్ చేసుకోవచ్చు యేసయ్య. అవును. ఈ ఆన్సర్కి, ఈ క్వశ్చన్కి నీ ఆన్సర్ ఏంటి? నేను నో అనుకున్నాను వదిన. నేను ఎస్ అంటున్నాను. వీ క్యాన్ ప్రే టు ద గాడ్ అట్ ఎనీ టైమ్ అండ్ ఎనీ ప్లేస్. దేవునికి ఏ క్షణములోనైనా నీ ఆపద. అట్లా అంటే చూడు, చాలామంది హాస్పిటల్లో ఉన్నప్పుడు అయ్యగారికి రాత్రిపూటే ఫోన్ చేస్తారు, అవునా కాదా? అవును. మరి ఏ సమయంలోనన్నా అయ్యగారు ఏ విధంగా ఫోన్ ఎత్తి మాట్లాడతాడో మనకు అనిపించని అయ్యగారు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు కూడా మరి ఆ నిమిషాన కార్యం జరిగిస్తున్నాడంటే ఆయన ఏ సమయంలో కూడా మనం ఎప్పుడు ఆయన సన్నిధికి వస్తామా అని ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ ఏ మాత్రము కూడా కునుకుపాటు వేయని దేవుడైనా. థ్యాంక్స్ వదిన, ఈ క్వశ్చన్ కూడా మంచి ఆన్సర్ దొరికింది మాకు. యేసయ్యట కునుకు పాటు కూడా వేయరట. కానీ మనం పర్ డే ఒక 6 hours అయినా నిద్రపోకపోతే, ఇగో ఇప్పుడు కూర్చొని ఆవలిస్తున్నారు చూసారా, అట్లా ఆవలిస్తూ ఉంటాం కదా, అవునా? మంచి విషయాలు ప్రేయర్ గురించి చెప్తుంటే అందరూ మాట్లాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. వాళ్ళు ఏ ప్లేస్లో చేసుకోవాలి అనేది నాకు డౌట్. కానీ ఏ టైంలో అయినా చేసుకోవచ్చట, ఏ ప్లేస్లో అయినా చేసుకోవచ్చట. ఎందుకని? మన యేసయ్య రెప్పపాటును కూడా నిద్రపోరట. ఎప్పుడు ఎల్లప్పుడూ మన్ని కావలి కాస్తూనే ఉన్నారు, మన్ని రక్షిస్తూనే ఉంటారట. ఈ విషయం మీ అందరికీ తెలుసా? వెరీ గుడ్. సో ఇప్పటి నుంచి మనకి ఎప్పుడు టైం దొరికినా, ఏ ప్లేస్లో టైం దొరికినా సరే హృదయపూర్వకంగా ఆ కొంచెం సమయంలో అన్ని విషయాల్ని పక్కన పెట్టి యేసయ్యకి ప్రార్థన చేద్దాం. క్వశ్చన్, ఆ 4th క్వశ్చన్ ఏంటంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ప్రేయింగ్ ఈజ్ టు ఆస్క్ ఫర్ వాట్ యూ వాంట్. మరి నువ్వెప్పుడు కూడా ప్రార్థించేటప్పుడు నీకు కావాల్సినవే అడుగుతావా ఏంటి? అంతే కదా వదినా, మనం యేసయ్యకి ఎందుకు ప్రేయర్ చేస్తాము? ఏదైనా అడగటానికి కోసమే కదా ప్రేయర్ చేస్తాము. అందుకనే నాకు కావాల్సినవి అన్ని ప్రేయర్లో అడుగుతాను వదినా నేను. సో ఈ క్వశ్చన్కి నీ ఆన్సర్ ఏంటి? ఎస్ వదినా. ఓకే, కానీ నువ్వు మళ్ళీ ఫెయిల్ అయిపోయావు. దీనికి ఆన్సర్ నో. మనమే ప్రార్థించేటప్పుడు మన కోసము ప్రార్థించకూడదు. ఎప్పుడు కూడా సర్వోన్నతుడైన దేవుడు మరి సృష్టి ఆరంభం కాకముందే మనల్ని మరి రూపించిన దేవుడు మనకు మన జీవితంలో మన అవసరములు సమస్తము కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన అవసరముల గురించి మనం ఎప్పుడు కూడా ఆయనని అడగక్కర్లేదు. తనంతట తానే, ఆత్మ తనంతట తానే మన అవసరముల కొరకు ప్రభువుకి మన ప్రతి అవసరం కోసం మొరపెడుతుంది. నువ్వు మళ్ళీ మళ్ళీ దేవుణ్ణి నాకు ఇది చెయ్యి, అది చెయ్యి అని ఏం అడగక్కర్లేదు. ఓకేనా? ఓకే వదినా, అర్థమైందండి. సో ఇప్పుడు మనకేమర్థమైంది ఈ క్వశ్చన్ నుంచి ఆన్సర్ తోటి? మనం యేసయ్యని మనకేం కావాలో అడగాల్సిన అవసరం లేదు. ఆయన మన కోసం అన్నీ ఏర్పాటు చేసి పెట్టారట. సో మనందరం ఏం చేయాలి? అందరి బాగు కోసం ప్రార్థన చేయాలి. అంతేనా? చూసారా, ఇన్ని రోజులు మనకు తెలియక ఏం చేసాం? యేసయ్య నాకు మంచి మార్కులు రావాలి, యేసయ్య నాకు ఐస్ క్రీమ్ కావాలి, యేసయ్య నాకు చాక్లెట్స్ కావాలి, ఇవాళ ఎట్లయినా మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నా కోసం ఏమన్నా గిఫ్ట్ కొనుక్కొని రావాలి, నాకు బొమ్మలు కొనివ్వాలి యేసయ్య, ఇయే కదా మనం ప్రార్థన చేస్తాం.
కాదు. ఇప్పటి నుంచి ఏం చేయాలి మనం? అవన్నీ మనకేం కావాలో యేసయ్యకి తెలుసట. ఏ సమయంలో మనకి ఏమి ఇప్పించాలో ఆయనకి తెలుసు. అందుకని ఆయన అన్నీ ఏర్పాటు చేశారు. మనం ఏం చేద్దాం? లోకం యొక్క బాగు కోసం, అందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలట. 4 విషయాలు తెలుసుకున్నాం. ఏమేం తెలుసుకున్నాం చెప్పండి? ఫస్ట్ విషయం ఏంటి? పెద్ద పెద్ద పదాలు అవసరం లేదు. మన మనస్ఫూర్తిగా మనకొచ్చిన చిన్న పదాలతో అయినా సరే ప్రార్థన చేసుకోవచ్చు. సెకండ్ది ఏంటి? ఎక్కువసేపు లాంగ్ సమయంలో అయినా సరే మన చింతలు బాధలు అన్నీ పక్కకు పెట్టి, ఆలోచనలు అన్నీ పక్కకు పెట్టి, ఆ కొంచెం సమయం మనం యేసయ్యకి కేటాయించి మనస్ఫూర్తిగా యేసయ్యకి ప్రార్థన చేస్తే చాలు. ఇంకా మూడోది ఏంటి? అయినా ఏ ప్లేస్లో అయినా యేసయ్యకి ప్రేయర్ చేయొచ్చా? అవును. మనం ఏ టైంలో అయినా ఏ ప్లేస్లో అయినా సరే మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రేయర్ చేయటానికి మనం నిశ్చయించుకున్నామో ఆ టైంలో కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇంట్లో బలిపీఠం పెట్టుకొని ప్రేయర్ చేయటం చాలా మంచిది. అందరి కోసం ప్రార్థన చేయాలట. అందరి రక్షకుడు మన యేసయ్య. అవునా? రెప్పపాటు నిద్ర లేకుండా మనం కాపాడటం కోసం ఆయన తప్పిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని ఏం చేయాలి? అడగద్దు, మనందరినీ కాపాడమని ఆయన్ని వేడుకుందాం. సో ప్రార్థన చేయటానికి మనకు కావాల్సినవి 4 విషయాలు చెప్పారు. సో ఇంకా ప్రార్థన గురించి మనకి ఏమైనా కొత్త విషయాలు చెప్తారేమో మనం తెలుసుకుందాం. చెప్పండి. మీరందరూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా నేను చెప్తాను. ప్రే ఏంటి? స్పెల్లింగ్ చెప్పండి అందరూ. PR ప్రే. ఇందులో ఫస్ట్ పదం ఏంటి? ఫస్ట్ అక్షరం P. P ఫర్ ప్రేస్. P ఫర్ ప్రేస్. P ఫర్ ప్రేస్ అంటే మనం ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెడతామో అప్పుడు మొదట ఏం చేయాలంటే దేవుణ్ణి, ఆయన మనల్ని సృష్టించినందుకు ఆయనని ప్రేస్ చేయాలంట. ప్రేసింగ్ అంటే ఏంటి? పొగడటం. ఏంటి ప్రేసింగ్ అంటే? ఏం చేయాలి? పొగడటం. అవునా కదా? ప్రేసింగ్ అంటే మీకు చాలా ఇష్టమైంది. అవునా కదా? ఎవరినైనా పొగిడితే ఉట్టినే పొంగిపోతారు. అవునా? అవునా కదా? అబ్బా ఎంత స్మార్ట్గా ఉన్నావనంటే ఏమవుతారు? అందరూ అబ్బా సిగ్గుపడతా ఉంటారు. అవునా? అదే దేవుణ్ణి కూడా మనం ఫస్ట్ ఆయన మనకిచ్చిన వాటన్నిటిని బట్టి, ఆయన కృపామయుడని, కరుణామయుడని, దయామయుడని, ఆయనకు మనకు కలిగి ఉన్న వాటినన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రేస్ చేయాలి. సెకండ్ లెటర్ ఏంటి? సెకండ్ లెటర్ R. ఆర్ అంటే ఏంటి? రిపెంట్. ఆర్ అంటే రిపెంట్. రిపెంట్ అంటే మీనింగ్ ఏంటి? రిపెంట్ అంటే మీనింగ్ పశ్చాత్తాపపడడం. మనం చేసిన తప్పులన్నీ. మీరు అనుకోవచ్చు, అక్క మేము చిన్న పిల్లలం కదా, మేమేం తప్పు చేయం కదా అనుకుంటున్నారా? రోజు మొదలైతే మీతోటే జరుగుతాయి ఇంట్లో తప్పులన్నీ. ఏం జరుగుతాయి? ఒక రోజు మొదలైతే అమ్మని విసిగిస్తారా? నాన్నని విసిగిస్తారు. చెప్పిన హోంవర్క్ చేస్తారా? వెంటనే చెయ్యరు. అవునా? వెంటనే చేస్తారా? సరే. మరి ఒక చిన్న ప్రశ్న, మీ క్లాస్లో అందరికీ కట్టినట్టే కదా, మీ అమ్మ నాన్న మీకు ఫీజు కడుతున్నారు. మరి మీరు ఫస్ట్ వస్తున్నారా? ఎంతమంది క్లాస్లో ఫస్ట్ వస్తున్నారు? వెరీ గుడ్. నిజం చెప్పాలి, నేను మళ్ళీ కనుక్కుంటాను ఎంతమంది ఫస్ట్ వస్తున్నారు. మరి దేవుడు మీ భుజాల మీద పెట్టిన బాధ్యతను మనం సరిగ్గా చేయలేకపోవడం కూడా, దాన్ని బట్టి కూడా మనం ఏం కడగాలి? పశ్చాత్తాపం కలిగి ఉండాలన్నమాట. మనం ఎవరినైతే బాధ పెడుతున్నామో, మనం ఎవరినైతే విసిగిస్తున్నామో, దాన్ని అంతటిని బట్టి కూడా మనం ఏం చేయాలి? పశ్చాత్తాపం పడాలి. ఫస్ట్ దేవుణ్ణి కొనియాడాక మనం చేసిన తప్పుల్ని బట్టి, మీ చెల్లిని ఇసిగిస్తే, అమ్మ నాన్నని ఇసిగిస్తే, నాన్నని ఇసిగిస్తే, వాళ్ళందరినీ బట్టి క్షమాపణ దేవుణ్ణి ఏ రోజుకి ఆ రోజు అడుక్కోవాలన్నమాట. అదే రిపెంట్ అంటే. మూడో లెటర్ ఏంటి? ఏ అంటే ఎప్పుడైతే మీరు దేవుణ్ణి కొనియాడారు, తర్వాత మీరు మీ తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపం చేశారు, తర్వాత దేవుణ్ణి మీకేం కావాలో అప్పుడు అడగండి. దేవుణ్ణి ఈ రెండు జరిగాకే
దేవుడు మనం అడిగిన మనవులన్నీ కూడా ఏం చేస్తాడో మరి ప్రతి ఒక్క మనవిని కూడా ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే సిద్ధింపచేస్తాడనమాట. మీరు ఈ రెండు చేయకుండా మీరేం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటారు. ఈ రెండు లేకుండా దేవుడు ఇక్కడి వరకు రాలేడు. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే దేవుడు ఈ మాటల్ని వింటాడనమాట. తర్వాత 4వ పదం ఏంటి? ఈల్డ్. 4వ పదం ఏంటి? ఈల్డ్. ఈల్డ్ అంటే చూడండి, ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ప్రయాసపడుతూ ఉంటాడు. ఈల్డ్ అంటే ఫలితం అన్నమాట. ఈల్డ్ అంటే ఫలితం. ఈల్డ్ అంటే ఏంటి? ఫలితం. మరి పిల్లలు ఎందుకు ప్రయాసపడతారు? మంచి మార్కుల కోసం. డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ కోసం. పాటలు పాడితే మీ పాటే బాగుండాలని. అన్ని చోట్ల కూడా మనకేంటి, ఒక కొత్త డ్రెస్ వేసుకుంటే వారు మనల్ని మెచ్చుకోవాలని. క్లాస్లో ఎగ్జామ్స్ పెడితే మనమే ఫస్ట్ రావాలని. అన్నిట్లో కూడా ఏమని ఉంటుంది? మనకేం కావాలి? ప్రతి దాంట్లో కూడా పిల్లలమైన మనము ఫలితాలనే ఆశిస్తూ ఉంటాం. అవునా కదా? పిల్లలైనా సరే పెద్ద వాళ్ళైనా ఏం ఆశిస్తారు? ఫలితాన్నే ఆశిస్తూ ఉంటారనమాట. అయితే ఈ ఫలితం వరకు కూడా మనం రావాలంటే ముందు ఈ 3 కూడా జరిగితేనే ఈ ఫలితం మనకు వస్తుంది. నువ్వు దేవుణ్ణి కొనియాడకుండా, మరి పశ్చాత్తాపపడకుండా, ఆయనని అందరి కోసం ప్రార్థన చేయకుండా నువ్వు ఈ ఫలితాన్ని పొందాలనుకుంటే అసలు అది మన జీవితంలో కూడా అసలు మీరు అనుకోవచ్చు చాలాసార్లు, నేను ప్రార్థించా కానీ ఫెయిల్ అయిపోయా అనుకుంటారు చాలామంది. అవునా కదా? నేను ప్రార్థన చేసా కానీ ఫెయిల్ అయిపోయా, నేను ప్రార్థన చేసా కానీ గెలవలేకపోయా. మరి ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే, చిన్న పిల్లలైన మీరు దేవుణ్ణి కొనియాడి ఒక 2 నిమిషాలైనా తర్వాత మీ తప్పుల్ని బట్టి ఏ రోజుకు ఆ రోజు పశ్చాత్తాపపడి తర్వాత అందరి కోసం ప్రార్థన చేసి అప్పుడు మీరు మీ గురించి కావాల్సినవి అడగకున్నా సరే దేవుడు వాటిని మీ పట్ల జరిపిస్తాడనమాట. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా ప్రేయర్ అంటే అందరికీ? అందరికీ అర్థమైంది వదినా. నాకు చాలా బాగా మంచి క్లారిటీ వచ్చిందండి. ఎలా ప్రేయర్ చేసుకోవాలి ఏంటి, ప్రేయర్లో ఇంత లోతు ఉంది, ఇంత అర్థం ఉంది. ప్రే అనే పదంతోనే మనం ప్రేయర్ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అని, ఇలాంటి కొత్త విషయాలు నేను చాలా తెలుసుకున్నాను వదినా. చాలా మంచి జ్ఞానం ఇచ్చారండి మాకు. మరి ప్రేయర్ చేస్తే మీరు చెప్పినట్టు వదినా, ప్రేయర్స్ చేయమన్నారు, రిపెంట్ అంటే పశ్చాత్తాపడమని చెప్పారు, అప్పుడు అందరి కోసం ప్రేయర్ చేయమని చెప్పారు, అప్పుడు ఏదైతే అడుగుతామో ఫలితం వస్తుందని చెప్పారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయి, ఏమొస్తుంది, ఏం సంగతి, దాని గురించి చెప్తారా వదినా నాకు కొంచెం? ఓకే, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఏంటది నా ప్లేట్ తీసుకొచ్చారు, ఇందులో అన్ని కలర్స్ పెట్టారు. ప్లేట్ అనేది లోకం అనుకుందాం. ఈ ప్లేట్ ఏంటి? లోకం అన్నమాట. ఇది మన చుట్టూ మనం జీవించే ఈ లోకం. మనం దీని నుంచి పారిపోయి ఉండొచ్చా, బతకొచ్చా? ఏ మాత్రము కూడా దీని నుంచి పారిపోలేం మనం ఖచ్చితంగా. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి క్రైస్తవులు ఏంటోదినా? మరి క్రైస్తవులు అంటే దేవుడు ఎందుకు కొందరినే ఏర్పరచుకున్నారంటే, ఈ లోకం యావత్తు కూడా ఆ కొందరి ద్వారా రక్షింపబడడానికి దేవుడు ఏర్పరచుకున్నారనమాట. అయితే క్రైస్తవులనే మనం ఎటువంటి వారం అంటే, క్రైస్తవులైన మనము ఎటువంటి వారం అంటే, చూడండి మనకు స్కెచ్ పెన్స్ లో ఈ కలర్స్ తెలుసు కదా, స్కెచ్ లోపల ఉంటాయి ఇవన్నీ, తెలుసా అందరికీ? స్కెచ్ లోపల. అయితే ఇవన్నీ కూడా ఈ లోకం అనే ప్లేట్లో ఇట్లా దగ్గరికి ఉంటాయన్నమాట. ఈ లోకం వాటర్ లాంటిది. ఎప్పుడైతే మనం ఈ వాటర్ని ఇట్లా పోస్తూ ఉంటామో, చూడండి ఏం జరిగిద్దో. ఏమైతుంది గమనించారా? వాళ్ళకి పాపం కనిపిస్తుంది. మనం చేసే ప్రేయర్ వల్ల ఏం జరిగింది? లోకమంతా
కలర్ లోకం అంతా ఏమైపోద్ది మీకు తెలుసు కదా, స్కెచ్ పెన్స్ అన్నీ చుట్టూ పెడితే వాటర్ పోస్తే అందులో నుంచి కలర్ అంతా కూడా మధ్యలోకి వచ్చేసింది. అవునా? అంటే ఆ లోకం అనే ప్లేట్ ఏమైపోయింది, ఇప్పుడు మన ప్రేయర్స్ తోటి నిండిపోయి ఏమైంది, దానికి కాపుదల వచ్చిందనమాట. దానికి మంచి కాపుదల వచ్చింది. మీరు ప్రేయర్స్ చేస్తే ఎంత ఫలితమో చూసారా? ఇప్పుడు పిల్లలు, మీరు ఒక్కసారి కనుక ప్రేయర్ చేస్తే ఎంత ఫలితమో చూడండి. మరి అదే మీరు రోజు కూడా ప్రేయర్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోకి దేవుడు ఈ సర్వలోకాన్ని కూడా కేవలం మీ ప్రార్థనల ద్వారానే రక్షిస్తాడనమాట. అలాగే ప్రేయర్ అన్న పదంలోనే ప్రేయర్ ఎలా చేసుకోవాలి అనే విషయం ఉందని మాకు మంచి జ్ఞానం ఇచ్చారు. అలాగే క్రైస్తవులు అందరం కలిసి ప్రార్థన చేయడం వల్ల లోకం ఎలా రక్షించబడుతుందో కూడా మాకు చెప్పారు వదిన. చాలా థ్యాంక్స్ అండి, మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వదిన. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.